అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి. అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తాయని అందరూ నమ్ముతారు. రాశి ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనడం శుభప్రదమో, అసలు జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో, వాళ్ళ సలహాలు, సూచనలు అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక వాస్తవానికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తేదీ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటాం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం అక్షయ తృతీయను 2025 ఏప్రిల్ 30న జరుపుకుంటున్నాం. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే బంగారం సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం బంగారం కొనడానికి అత్యంత పవిత్రమైన సమయం ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం ఏ వస్తువులను కొనాలి అంటే, ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈ రాశి వారికి బంగారం కొనడం శుభప్రదం. మీరు బంగారం లేదా ఉంగరం కానీ ఏదైనా చిన్న ఆభరణాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇక వృషభ రాశి విషయానికి వస్తే వృషభ రాశి అధిపతి శుక్రుడు, వెండి శుక్రుడికి సంబంధించింది. అందువల్ల ఈ రాశి వారు వెండి ఆభరణాలు కానీ లేదా నాణాలు కానీ కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే మిథున రాశి, బంగారపు గొలుసు కానీ లేదా చెవి పోగులు కొనడం అనేది మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ తర్వాత కర్కటక రాశి వారు, కర్కటక రాశి అధిపతి చంద్రుడు, చంద్రుడు వెండికి సంబంధించిన వాడు కనుక ఈ రాశి వారు ఏదైనా వెండి వస్తువు కొనడం చాలా శుభప్రదం. అలాగే సింహరాశి వారు బంగారం కొనడం చాలా శుభప్రదం. ఈ రాశి వారు బంగారం లాకెట్ కానీ లేకపోతే గొలుసు కానీ కొనుక్కోవచ్చు. అండ్ కన్యా రాశి వారికి బంగారపు గాజులు కానీ లేదా ముక్కు పుడక కానీ లేదా ఉంగరం వల్ల కెరీర్లో మంచి విజయం అనేది వస్తుంది. అలాగే తులారాశి వారు వెండి పట్టీలు కొని లేదా లక్ష్మీదేవికి సమర్పించి ధరించుకున్నారు అంటే సరిపోతుంది. ఇది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని, మానసిక శాంతిని అందిస్తుంది. అండ్ వృశ్చిక రాశి వారు, ఈ రాశి వారు బంగారం ముక్కు పుడక కానీ లేదా ఉంగరం కొనడం శుభప్రదం. అయితే ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి పరిమిత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగించడం అనేది చాలా మంచిది. ఇక ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే ధనుస్సు రాశి వారికి బంగారం ధరించడం చాలా ప్రయోజనకరం. మీరు బంగారం గొలుసు కానీ, పాపిడి బొట్టు కానీ లేదా ఏదైనా ఇతర ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వారి విషయానికి వస్తే, అలాగే కుంభరాశి వారు కూడా ఈ రెండు రాశుల అధిపతి శనీశ్వరుడే, వెండికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు వెండి ఆభరణాలు కానీ లేదా కాళ్ళ పట్టీలు కానీ కొనడం శుభప్రదం. అలాగే మీనరాశి వాళ్ళకి, మీనరాశి అధిపతి బృహస్పతి, బంగారం బృహస్పతికి సంబంధించింది కాబట్టి ఈ రాశి వ్యక్తులు గాజులు కానీ లేకపోతే నెక్లెస్ కానీ గొలుసు కానీ చెవిపోగులు కానీ అంటే బంగారు ఆభరణాలు ఏ ఉన్నా సరే వాటిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంది. అండ్ అక్షయ తృతీయ రోజు ఎవరైతే బంగారాన్ని కానీ వెండిని కానీ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.